వర్షం అనేది ఒక మీ ఇంటి మీదో మా ఇంటి మీదో కురిసేది కాదు, అందరిళ్ళ మీద కురుస్తుంది. అలాగే కష్టం అనేది కూడా నీకు నాకే కాదు, ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలున్నాయి. ఒక్కటి గుర్తుంచుకో, తుఫాను వచ్చినప్పుడు నిలబడిన చెట్టే మహావృక్షం అవుతుంది. నువ్వు కష్టాన్ని ఎన్ని తుఫాన్లు లాగా వచ్చినా ఎదుర్కొని నిలబడితేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతావు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. తుఫాన్లు లాగా వచ్చిపోతాయి, ఎన్ని తుఫాన్లు వచ్చినా చెట్లు అట్నే నిలబడతాయి అనుకోండి, దానికి ఇంకా శల్యం ఉండదు. ఆ తుఫాన్కి కష్టాలు వచ్చినప్పుడు చెక్కు చెదరకుండా నిలబడితే ఆ మనిషికి అలాంటి భయం అనేది లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. ఇవాళ జనరేషను ఆడపిల్లలు విషయానికి వస్తే చాలా విషయాలలో కాంప్లిమెంట్స్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు సాకులు చెప్తూ ఉంటారు. ధైర్యంగా అమ్మాయిలు నిలబడి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే తత్వాన్ని డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. గాంధీ తాత సంగతి చెబితే ఆయన అహింసని అని అన్నాడు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. అంటే ఆయన్ని ఇప్పుడు పుట్టమనాల్సింది అని అప్పుడు తెలిసేది. ఇప్పుడు పుట్టినట్టయితే అప్పుడు తెలిసేది ఆయనకని అనుకుంటున్నారేమో మీరు. ఇప్పుడు పరిస్థితులను బట్టి అనుకోవచ్చు, కానీ ఆయన అన్నమాట కరెక్టే. కామెడీ అయినా కూడా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేంది లేదు కామెడీలే అని అనేవాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. శ్వేతాయుగంలో వేరు, రాముడు పుట్టిన కలియుగం కావాలనే వాళ్ళు వేరు. అలా అన్న వాళ్ళను కూడా చూశాను. ఇప్పుడు మనకి రీసెంట్గా మన తెలుగు ఇంటిలో ఉన్న మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఎదుగుతుంది, వరాలు అని ఒక అందమైన పేరు, అద్భుతమైన ధైర్యం ఉన్న ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి పేరు వరాలు. పొద్దుటూరు అనే ఊరిలో ఆ అమ్మాయి జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, బాగా మిడిల్ క్లాస్ అమ్మాయి. తను గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయటం జరిగింది. పొద్దుటూరు హాస్పిటల్లో అప్లై చేసిందంటే రాయటానికో అలా ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి పొద్దుటూరు హాస్పిటల్లో కూడా అప్లై చేసింది. ఆమెకు ఇచ్చిన జాబు చూస్తే మీరు కూడా అమ్మో అంటారు. మార్చురీలో వచ్చింది ఆ అమ్మాయికి జాబ్. అక్కడ అప్లై చేస్తే మార్చురీలో అమ్మాయికి జాబ్ వచ్చింది. అంటే శవాలను కట్ చేసే కాడ వచ్చింది ఆ అమ్మాయికి జాబ్. అసలు ఆ జాబ్ అంటే ఎవరైనా భయపడతారు, చనిపోయిన శవాలతోటి కష్టం కదా. అలాంటి దాంట్లో అసలు వార్డ్ బాయ్స్ ఉంటారు శవాల దగ్గర, కానీ బాగా తాగితే కానీ ఆ శవాలకు పోస్ట్ మాస్టర్లోకి వెళ్ళరంట వాళ్ళు. ఆ స్మెల్ కానీ భయం కానీ అందులోంచి శవాల్లోంచి పురుగులు కూడా వస్తాయంటండి. అంత అసహ్యంగా ఉండే శవాల దగ్గర ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది, బాగా చదువుకున్న అమ్మాయికి. డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ తప్పనిసరిగా మందు తాగి వాళ్ళందరూ అలా చేస్తారంట. అక్కడ దగ్గరికి శవాల దగ్గరికి వెళ్తారంట. అందరూ తాగుతారు అని మనం చెప్పలేం, కానీ ఆ అమ్మాయికి అలాంటి జాబ్ వచ్చిందంట. రాగానే ఈ అమ్మాయికి ఒక రకంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని సంతోషంగానే ఉంది. టైంకి ఇలాంటి జాబు అనగానే తనకు ఒక మనసులో ఎంతో కలకలం రేగిందో అంతకంటే ఎక్కువ బయట జనాలు కలకలం రేపారంట. నువ్వు ఆడపిల్లవి అయి ఉండి ఈ జాబు చేస్తావా? నువ్వు రేపు నీ కొడుకు నీ కూతురు పుడతారు, వాళ్ళకి కానీ నీకు కానీ దయ్యాలు పట్టి పీడిస్తాయి అని భయపెట్టారంట. చూడండి ఎలా చెప్పారో. సాటి మనిషికి ధైర్యం ఇవ్వాలి కానీ పిరికితనాన్ని నూరిపోసారంట చుట్టుపక్కల వాళ్ళందరూ. ఇలాంటి జాబ్ ఎలా చేస్తా శవాల కాడ, రేపు దెయ్యాలని నేను పట్టుకుంటాయి, రేపు కూతురో కొడుకు నీకు పుడతారు జాగ్రత్త అని భయపెట్టారంట. ఇందులో ఎవరైనా వాళ్ళ అమ్మ కావచ్చు, దగ్గర వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ప్రేమతో కూడా బంధాలు వేస్తారు కాళ్ళకి. ఒకవేళ తట్టుకోలేక ప్రేమతో కూడా అలా చెప్పొచ్చు. కానీ ఎలా అంటే ప్రేమ ఎక్కువయ్యి ఇలా కష్టపడతావా అన్నారు. ఈ ఉద్యోగం కూడా లేక బాధపడుతున్నారండి చాలామంది. ఈ ఉద్యోగం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనుకుంటుంది ఆ అమ్మాయి. వాళ్ళందరూ అది కరెక్టే అని మీరు అనుకోవచ్చు. ఆ ఉద్యోగాన్ని కానీ ఆ అమ్మాయి భర్త MBA చదివాడంట, మంచి ఉద్యోగాన్ని చేస్తున్నాడు. తను చాలా ప్రోత్సహించాడంటండి ఆ అమ్మాయిని. అలాంటి ఉద్యోగమా, అక్కడ తాగుబోతులు ఉంటారు,
ఉద్యోగం వద్దు అనకుండా ప్రోత్సహించాడంట అతను. ఏం కాదు, అదొక ఉద్యోగమే, డాక్టర్లు సర్జరీలు చేస్తూ ఉంటారు, నువ్వు డాక్టర్వి కాకపోయినా చనిపోయిన తరువాత వాళ్ళు ఏ రకంగా చనిపోయారు అనేది చేయటానికి ఇదొక వృత్తి అని చాలా అద్భుతంగా అర్థమయ్యేలాగా చెప్పాడంట భార్యకి. మంచి జాబే, ఏం కాదు అని తను మొత్తానికి ధైర్యాన్ని కూడా కూడగట్టుకొని వెళ్ళిందంట. వెళ్ళగానే 3 చనిపోయిన శవాలు వచ్చినాయి అంటండి. ఆ అమ్మాయి ఉద్యోగుల జారగతలకేనే 3 శవాలు వచ్చినాయి అంట. ఫస్ట్ రోజే ఎలా హైడిల్ చేస్తారు, ఫస్టే వెళ్ళింది కదా, అంత గబాన్ చేయలేరు కదా. ఆమెతో ఒక డాక్టర్ ఉంటారు, ఒక అసిస్టెంటు, ఒక వార్డు నెంబరు ఉంటారంట అమ్మాయి అమ్మటే. అలా చేస్తున్నప్పుడు ఫస్ట్ రోజు ఏదో అలా చేసింది, కానీ ఇంటికి పోయి భయము, ఏడుపు, వాంతింగులు, మోషన్స్ అయ్యాయంట అమ్మాయికి. ఫస్ట్ రోజే అన్ని శవాలు చూసి ఇక అట్లా చెయ్యాలా వద్దా అని ఏడవటము, ఆ తర్వాత భర్త సరిచేసి పంపటము, ఇలా చేసి మొత్తానికి ఆ అమ్మాయి జాబుకి 1.5 సంవత్సరం నుంచి చేస్తూనే ఉంది. సూపరింటెండెంట్స్ ఆశ్చర్యపోయారంట. అసలు ఆ అమ్మాయి చేస్తుందా, చేస్తే కూడా 1 నెల రోజులు చేసి వదిలేస్తుందేమో అని అనుకున్నారంట. కానీ అద్భుతమైన అమ్మాయి తను ధైర్యం కానీ తను మనసుకునే ఆ అమ్మాయి నడుచుకునే పద్ధతి కానీ, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయిందంటండి. చక్కగా వాళ్ళతో నడుచుకొని పద్ధతిగా మాట్లాడుతూ అట్లా ఉద్యోగం చేసేకాడ పద్ధతిగా ఉంటుందంట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందంట ఆ అమ్మాయికి. ఆమెకు కొన్ని విషాదాలు, చనిపోయిన వాళ్లను ఎన్ని రకాలుగా చనిపోతారో, కొంతమంది నార్మల్గా, కొంతమంది హత్యలు, అవన్నీ ఎలా జరిగాయో ఆమెకు తెలుస్తుంటాయంట. బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆమె వాళ్ళ జీవితాలను చదువుతుంది. చనిపోయిన వాళ్ళు లాస్ట్ బంధువులు ఎవరు అని అడిగితే నేను అని చెబుతుందంట ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కదండి శవాల దగ్గర ఉండేది, నేనే లాస్ట్ బంధువుని అని చెప్పిద్దంట. ఇంకా చిన్న పిల్లలు కూడా చనిపోయి వస్తూ ఉంటారంట. ఫోను కొనివ్వలేదని, లేకపోతే తల్లిదండ్రి మందలించారని, లేకపోతే డబ్బులు ఇవ్వలేదని చెప్పి చనిపోయి వస్తూ ఉంటారంట. కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయంట అండి ఆ అమ్మాయికి. ఆ చిన్నపిల్లలను చూసి నాకు పోస్ట్ మాస్టర్ చేసేటప్పుడు చాలా బాధేస్తుంది. అలా కాకుండా కుళ్ళులు కుట్రాలు, భర్తని భార్య చంపటం, భార్యని భర్త చంపటం, ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపటం, ఇలాంటివి అన్నదమ్ములను చంపటం, ఇలాంటివి విన్నప్పుడు జీవితం ఇంతేనా అని అనుకొని చాలా తేలికగా చేయటం జరుగుతుందంట. ఇదేనా జీవితం అనుకుంటుందంటండి. మామూలుగా సింపుల్గా తీసుకుంటుందంట. అలాంటి హత్యలు జరిగినప్పుడు ఇలా ముట్టుకుంటే కూడా నుసి అయిపోతాయంటండి శరీరాలు. అట్ట కుళ్ళిపోయి కుసించి ఉంటాయి కదా, పట్టుకోగానే నుజ్జు అయిపోతాయంట. అయ్యండి మన బతుకులు. అలాంటి శరీరాలు వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత అయితే పురుగులు పడి ఉండటము, అలాంటివి వస్తున్నప్పుడు చేసేటప్పుడు చూసి ఇంటికి వెళ్ళాక వాంతులు అవ్వటం, లేకపోతే నిద్ర పట్టకపోవటం, ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏదోలా ఉంటుంది. మనమే ఒక సినిమా చూసినప్పుడు ఎమోషనల్ మూవీలు ఏమైనా వస్తాయి కదా, దెయ్యాలే బొయ్యాలయ్యి, అలాంటి చూసినప్పుడు ఇంటికి వచ్చాక ఇదా జీవితం అనిపిస్తుంది. ఎవరన్నా చనిపోతేనే వెళ్ళి వస్తేనే అమ్మో అయ్యో పాపం చనిపోయారు అని 2-3 రోజుల దాకా దిగులుగా ఉంటుంది మనకే. ఇంకా రోజు ప్రేమగా తిరిగిన అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అమ్మా నాన్నలు, పిల్లలు అందరూ కూడా చనిపోయిన తరువాత ముట్టుకోవటానికి ఒక్కరు కూడా ముందుకు రారండి. ఎంత బాగుండా కూడా అమ్మో నాకు భయము, చనిపోయిన వాళ్ళ దగ్గరికి మేము అస్సలు రాము అంటారు. ఏది సొంత వాళ్ళు కూడా మీరు ఎన్నో విన్నారో లేదో, సొంత వాళ్ళు కూడా నాకు భయం వేస్తుంది శవాలని, బంధువులే రాని ఈ పరిస్థితిలో ఆమె ఒక బంధువయ్యి ఆ లాస్ట్ కార్యంలో వీడ్కోలు పలికే దాంట్లో నేనుంటాను అని చెప్పటం అనేది చాలా గొప్ప పని అండి. ఆ అమ్మాయి పేరుకి తగ్గట్టే ఉండి ఆమె ప్రవర్తన అనేది నాకు అనిపించింది. పేరుకు తగ్గ ప్రవర్తనే అమ్మాయిది. ప్రెగ్నెన్సీతో ఉందని కూడా భయపెడుతున్నారంట అందరూ, బంధువులు కూడా. ఈ పిల్లకి ఏ దెయ్యాలు పడతాయో అని, మంచి మాత్రము జరగదు అని, నువ్వెందుకు చేస్తున్నావు ఇలా అని, కడుపులోకి 4 ముద్దలు పోవాలిగా అంటే ఏ ధర్మాన్నైనా సరే నెరవేర్చాలండి. మనం అనుకున్న ధర్మాన్ని నెరవేర్చాలి. నేను చేసేది అద్భుతమైనది, నన్ను ఇలా ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా ముందు తాగి చేస్తారన్నది నిజం కాదు.
తాగుతారు, మందులు తాగుతారు, వస్తారని అనుకునే మాట నిజం కాదంటండి. ఎవరు తాగరంట శవాల దగ్గర. ఆ వాసన కానివ్వండి, ఆ పురుగులు చూసి మర్చిపోవటానికి కానివ్వండి, ధైర్యాన్ని తెచ్చుకోవటానికి కొంతమంది దాన్ని అలవాటుగా చేసుకుంటారు. కానీ డాక్టర్లు తాగుతారా అంటేగా తాగరంటండి డాక్టర్లు. అలాగే అలా ఏముండదంటండి. ఈమెతో పాటు సాటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తాగరు. అబ్బాయి అన్ని పోనీలే అనుకునేవాళ్ళం, ఏముందిలే ఇదంతా మామూలే అనుకునేవాళ్ళం. కానీ ఒక అమ్మాయి ధైర్యంగా, అబ్బాయిలు ఉంటారండి ధైర్యంగానే, వాళ్ళు మనం అనుకోవక్కర్లేదు. కానీ ఒక అమ్మాయి ధైర్యంగా ఒక తోటి 3-4 శవాలు వచ్చినప్పుడు తల పగలగొట్టి చేస్తుంటే పోస్ట్ మాస్టరు ఆ ఒక్క ప్రక్రియను అంత బాధ్యతగా నెరవేరుస్తూ ఫ్యామిలీ బాధ్యతను పోషించటానికి, వృత్తి బాధ్యతను కూడా నెరవేర్చడానికి కృషి చేస్తున్న ఆ అమ్మాయికి శతకోటి వందనాలండి. సెల్యూట్. వరాలు, అమ్మాయి పేరు వరాలండి. అలా కాకుండా కడుపులో ఉన్న ఆ చిన్న బేబీ అత్యంత ధైర్యంగా పెరిగి పెద్దయి రేపు సొసైటీలో ఇంకా ఉన్నతమైన స్థాయికి వాళ్ళ అమ్మను గౌరవిస్తూ ఎదిగి చాలా అద్భుతంగా ఉంటాడని ఆ కడుపులో బేబీ నేను మాత్రం మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ఆమె బేబీకి నేను మాత్రం సెల్యూట్ అని చెప్పుకుంటానండి. సెల్యూట్ చేసే అమ్మాయి అండి. అమ్మాయి అంత ధైర్యం గల అమ్మాయి శవాల దగ్గర చేస్తుందంటే ఇది నిజంగా జరిగిన కథ అండి. ఇది అబద్ధం కాదు, నిజంగా జరిగిన కథ. ఎక్కడ తప్పులు పోతే క్షమించండి. బాయ్.